రాజమహేంద్రవరం తిలక్ రోడ్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చిన జగన్ నిజమైన సంక్షేమాన్ని ప్రజలకు అందించారని ఈ సందర్భంగా గూడూరి అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పోలు విజయలక్ష్మి, మానే దొరబాబు, ముప్పన ప్రభాకర్ చౌదరి, మారిమ నాగేశ్వరరావు, న్యాయవాది సాదిక్ తదితరులు పాల్గొన్నారు. అత్యంత జనరంజకంగా పరిపాలన కొనసాగిస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి మోడీ ఒక ప్రక్కన, అబద్ధాలతో నిరంతరం నేను ఎవరినైనా వెన్నుపోటు పొడవగలనని చెప్పగలిగేటువంటి వ్యక్తి మరో ప్రక్కన, నేను ఏం చెప్తే అదే తెర మీద నడుస్తుందని చెప్పేసి భ్రమించేటువంటి పవన్ కళ్యాణ్ ఒక ప్రక్కన, ఈ ముగ్గురు కలిపి ఒక యోధుడిని ఓడించారు. మరో ప్రక్కన యంత్రాన్ని నమ్మి ఈ ముగ్గురు, మరో ప్రక్కన యంత్రాన్ని నమ్మి నలుగురికి న్యాయం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు, జనరంజకంగా పరిపాలన చేశాడు. ఈవేళ రేపు రాబోతున్నటువంటి, నేను ఈవేళ చెప్తున్నాను మిత్రులందరూ, పాత్రికేయ మిత్రులందరి ముందు, రేపు జమిలి ఎన్నికలు రాబోతున్నాయి. జమిలి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నిరంతరం తీసుకునేటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఎంతో కొంత ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా నమస్కారాన్ని కూడా తీసుకుంటాడు. ఆయన ఇలా ఒక శక్తి, ఆయన చక్కని సంక్షేమం ఇచ్చారు. 39 పథకాలతో 2,73,000 కోట్లు డీబీటీ ద్వారా ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమం ఇవ్వడం అంటే ఏదో వాళ్ళని క్యూలో నిలబడమని అలా కాకుండా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ పెట్టి గాంధీజీ గారి కళ్ళకన్నా గ్రామ స్వరాజ్యాన్ని సుసంపన్నం చేసి సంక్షేమం ఇవ్వడంలో కూడా ఒక వినూత్న రీతిని ప్రదర్శించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అభివృద్ధి, అనేక పోర్ట్లు, 4 పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్స్, అనేక పరిశ్రమలు, అదాని డేటా సెంటర్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు టైంలో వచ్చినవి. ఇప్పుడు మేము తెచ్చామని చెప్పి ప్రతిపక్ష నాయకులు, అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు, అది వాస్తవం కాదు. అదేవిధంగా పిల్లలకి, పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి విద్యా వైద్యం అనేది చాలా ముఖ్యం. దానికోసమే వాళ్ళు అప్పుల పాలైపోతారు. అది గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైన విద్యని అందించాలి అని చెప్పి నాడు నేడు ద్వారా పాఠశాలను ఆధునీకరించి చక్కని ఇంగ్లీష్ విద్యని, మాతృభాషని కూడా ప్రోత్సహించి చక్కని విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.